Namaste friends. Now I would like to give some advices. These are not compulsory advices, but what I personally feel about it. ఇదేమి కంపల్సరీ కాదు, ఇది తప్పకుండా చేయాలని కాదు, నేను ఫీల్ అయిన విషయాన్ని నేను పంచుకోవాలనుకుంటున్నాను. ద మూమెంట్ యూ వాంటెడ్ టు లర్న్ ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనే సంకల్పం మీలో బలంగా ఉన్నట్లయితే, టేక్ వన్ డైరీ, ఒక డైరీ, ఏదో ఒక పాత పుస్తకం, ఒక డైరీ, పాత డైరీ పర్వాలేదు. యూ కెన్ టేక్ వన్ డైరీ, an old diary, no problem. And use a diary only for learning English. ఆ డైరీని ఇంగ్లీష్ నేర్చుకోవడంలో మాత్రమే ఉపయోగించండి. Here, this is a process. No one is an expert. ఎవరు ఎక్స్పర్ట్ కాదు. ఇది ఒక ప్రాసెస్ మాత్రమే, అంటే నిరంతర ప్రక్రియ. ఇది ఒకసారి దిస్ కెనాట్ బి ఫినిష్డ్. అండ్ ఈవెన్ సో కాల్డ్ షేక్స్పియర్ టోల్డ్ దట్ ఐఎమ్ ఓన్లీ ఏ స్టూడెంట్. ఇంగ్లీష్ భాషలో మహాపండితుడు లాంటి వ్యక్తి షేక్స్పియర్ అంటే, తనే నేను ఒక విద్యార్థిని అన్నాడు. సో ఎవ్రీబడి ఈజ్ ఎ లెర్నర్, అందరూ నేర్చుకునేవాళ్ళే. అండ్ నో వన్ ఈజ్ ఎన్ ఎక్స్పర్ట్, ఎవరు ఎక్స్పర్ట్ కాదు. బికాస్ పర్ఫెక్షన్ నెవర్ కమ్స్. పర్ఫెక్షన్ అనేది ఎప్పటికీ రాదు. ఆల్వేస్ ఇట్స్ ఎ ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్. ఇది ఒక నిరంతర ప్రక్రియ మాత్రమే. ఇట్ షుడ్ బి సంథింగ్ యువర్ బెస్ట్. మీ బెస్ట్ అయి ఉండాలి. అవర్ బెస్ట్ need not be the best, our best. See, when we are doing any work, మనం ఏదైనా ఒక పని చేసేటప్పుడు మన బెస్ట్ మనం ఇవ్వాలి. అంటే ఇట్ షుడ్ బి అవర్ బెస్ట్, అంటే మన బెస్ట్. మన బెస్ట్ ఈజ్ నాట్, అవర్ బెస్ట్ ఈజ్ నాట్ ది బెస్ట్. సో ది బెస్ట్ అంటే చాలామందిని తీసుకుంటే ఒక్కొక్కళ్ళు ఆ పనిని ఇంకా బాగా చేయగలరేమో తెలియదు. అది కాదు మనం చూసుకోవాల్సింది. మన బెస్ట్ ఏంటి, వాట్ ఈజ్ అవర్ బెస్ట్. Always go for our best. Don't think about the best. This is an important thing. Let me give my best. Always think that let me give my best. ఎప్పుడు ఏమనుకోవాలి, నేను నా బెస్ట్ని ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి అనుకోండి, అంతే తప్ప డోంట్ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ ఎనీవన్. ఎవరితోటి మనల్ని మనం పోల్చుకోకూడదు. నెవర్. కంపారిజన్ ఈజ్ గోయింగ్ టు డిక్రీజ్ యువర్ కాన్ఫిడెన్స్. అలా కంపేర్ చేసుకోవడం వల్ల మన కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది. నెవర్ వీ షుడ్ కంపేర్. నో, కంపారిజన్ ఈజ్ నాట్. దిస్ ఈజ్ వన్ స్కిల్. ఇది ఒక నైపుణ్యం. అండ్ దిస్ ఈజ్ అ థింగ్ దట్ హ్యాస్ టు బి పర్సీవ్డ్ ఆన్ ఏ డైలీ బేస్డ్. ఇది ప్రతినిత్యం నేర్చుకోవాల్సింది, ప్రతిరోజు నేర్చుకోవాలి. నేర్చుకునేటువంటి ప్రక్రియ ఇది. So my dear friends, here now I think today you are taking a promise that you are learning English, right? Good. Now you have to put one book, one pen. Use that book and use that pen only for learning English. And keep that book only in one place. Always keep that book only in one place. ఎప్పుడు ఆ పుస్తకం ఒక్క ప్లేస్లోనే పెట్టండి. రోజుకొక దగ్గర పెట్టు. And I don't know whether you trust God or not. You pray to the Almighty, whatever may be the Almighty, you pray to give you the enthusiasm to learn. నేర్చుకోవాలన్న తృష్ణ కలిగించమని ఆ భగవంతుడిని ప్రార్థన చేయండి. ఎనీ వన్ కెన్ లెర్న్ ఎనీథింగ్. ఎవరైనా ఒక విషయం నేర్చుకోవాలంటే ఎంతూజియాజం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే తృష్ణ చాలా ప్రధానము. ఇఫ్ దాట్ ఈజ్ మిస్సింగ్, అది మిస్ అయినట్లయితే, అది లేనట్లయితే, అంటే తృష్ణ లేనట్లయితే వీ కెనాట్ లర్న్. మనం నేర్చుకోలేము. నేర్చుకోవడం అంత ఇబ్బందిగా ఫీల్ అవుతాం. వీ డోంట్ ఫీల్ కంఫర్టబుల్ విత్. వీ గెట్ పెయిన్ అవుట్ ఆఫ్ ఇట్. ద లెర్నింగ్ ప్రాసెస్ బికమ్స్ ఎ పెయిన్ఫుల్ ప్రాసెస్. నేర్చుకోవడం అనేటువంటి ప్రక్రియ ఒక క్లిష్టతరమైన ప్రక్రియ అయిపోతుంది.
వీ కాంట్ ఎంజాయ్ దట్ ప్రాసెస్. మనం దాన్ని ఆనందంగా గడపలేము. ఆ నేర్చుకునేటువంటి ప్రక్రియ ఎంతో ఆనందాన్ని ఇవ్వాలి. ఇట్ హ్యాస్ టు గివ్ అ లాట్ ఆఫ్ హ్యాపీనెస్ టు us. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. దట్ మస్ట్ బి ఏ హ్యాపీ ప్రాసెస్. చాలా సంతోషంగా ఉండేటువంటి క్షణమై ఉండాలి. అబ్బా, నౌ ఐ హ్యావ్ టు లెర్న్ ఇంగ్లీష్. విత్ ఎ హెవీ హార్ట్ డోంట్ లెర్న్ ఇంగ్లీష్. సి, ఇది భారంగా ఇంగ్లీష్ నేర్చుకోకండి. నో. వెన్ వీఆర్ లెర్నింగ్ ఎనీథింగ్, నాట్ ఓన్లీ ఇంగ్లీష్, ఎనీథింగ్ టు లెర్న్, వీ ఆల్వేస్ షుడ్ బీ లైక్ ఎ ఫెదర్. మీన్స్ ఒక ఈకలా ఉండాలి, అంత తేలికగా ఉండాలి. ఒక ఈక ఎంత తేలికగా గాలి రాగానే ఈక ఎలా ఎగురుతుంది అంటే తేలికగా ఉంటుంది కాబట్టి అలా ఎగురుతుంది. ఇట్స్ ఏబుల్ టు ఫ్లై బికాజ్ ఇట్ ఈస్ వెరీ లైట్. In that way we must be very comfortable, very light. Don't be heavy, don't feel heavy. If you have some doubts, అంటే మీకు అనుమానాలు ఉన్నట్లయితే, can I learn? Is it possible for me? ఇది నా వల్ల అవుతుందా? నేను నేర్చుకోగలుగుతానా? Can I learn? నేను నేర్చుకోగలుగుతానా? Is it possible for me? ఇది నా వల్ల అవుతుందా? క్యాన్ ఐ లెర్న్ ఎట్ దిస్ ఏజ్? నేను ఈ వయసులో నేర్చుకునే ప్రయత్నం చేయొచ్చా? ఈజ్ దిస్ ఎ సూటబుల్ టైం ఫర్ మీ టు లెర్న్? ఇది కరెక్ట్ టైమేనా నేను నేర్చుకోవడానికి? ఇఫ్ యూ హ్యావ్ సో మెనీ క్వశ్చన్స్ ఇన్ యూ, ఇన్ని ప్రశ్నలు మీలో ఉన్నట్లయితే, ఫస్ట్ యూ ట్రై టు గెట్ అన్ ఆన్సర్ టు ఆల్ ద క్వశ్చన్స్. అంటే వీటన్ని ప్రశ్నలన్నిటికీ ఫస్ట్ మీకు ఒక సమాధానం తీసుకొచ్చుకోండి, మీకు మీరు సమాధానం చెప్పుకోండి. అండ్ ఇఫ్ యూ ఆర్ కన్విన్స్ విత్ ఆల్ ద ఆన్సర్స్, మిమ్మల్ని మీరు కన్విన్స్ అయినట్లయితే, దెన్ ఓన్లీ యూ స్టార్ట్. అప్పుడు మాత్రమే యూ స్టార్ట్. యూ హ్యావ్ టు స్పెండ్ సమ్ టైమ్ ఫర్ ఇట్. యూ హ్యావ్ టు స్పెండ్ సమ్ క్వాలిటీ టైం. ఐఎమ్ యూజింగ్ ఏ వర్డ్ కాల్డ్ క్వాలిటీ టైం. అంటే మీరు కొంత క్వాలిటీ సమయాన్ని దీనికి వెచ్చించాలి. యూ మస్ట్ ఇన్వెస్ట్ సమ్ క్వాలిటీ టైం ఫర్ ఇట్. అంటే దీనికి కొంత మీ కాలాన్ని పెట్టుబడిగా పెట్టాలి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఏ క్వాలిటీ టైం? అంటే క్వాలిటీ టైంకి తేడా ఏంటి? అంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఏ క్వాలిటీ టైం అండ్ ఎ టైం? Quality time means the time where you are focusing 100% at one single point for one single cause. అంటే ఒకే విషయం గురించి ఒకే దృక్పథంతో, ఒక స్పృహతోటి, కాన్షియస్లీ యు ఆర్ స్పెండింగ్ యువర్ టైం, మీ కాలాన్ని గడపడం. దట్ ఈస్ కాల్డ్ ఏ క్వాలిటీ టైం. అట్ దట్ టైం, ఆ టైంలో your concentration is, you are with you, మీరు మీతోటే ఉంటున్నారు. your mind, మన ఆలోచన, your body, మన శరీరం, your work, మనం చేసే పని, all are at a single point, focused at a single point. ఇవన్నీ ఒకే వైపుగా మనం ఫోకస్ చేస్తున్నాం. ఏకాగ్రత. మనస వాచ కర్మణ. మనస్సు నేర్చుకోవాలనే ఉంది, మన వాక్కు దాని ప్రకారంగానే మాట్లాడుతున్నాం, కర్మ మనం చేసే పని అలాగే ఉంది. వెన్ దీస్ త్రీ, వెన్ యువర్ థాట్, వెన్ యువర్ willingness and when your work all are coinciding, your 100% is going to come. అంటే మీ 100% బయటకు వస్తుంది. And you're going to give your best time. This is called the best time. ఇటువంటి టైంని బెస్ట్ టైం అంటాం. అంటే మనం మనసు అక్కడే ఉంది, శరీరం అక్కడే ఉంది, మనం చేసే పని అక్కడే ఉంది. అంటే అవర్ బాడీ, అవర్ థాట్, అవర్ బాడీ అండ్ అవర్ వర్క్ ఆర్ ఎట్ ఎ సేమ్ పాయింట్. దెన్ దట్ టైమ్ ఈజ్ a quality time. Now you understood what is the difference between a quality time and the time. The time is passing and we are passing.
At that situation, don't when that is a situation, don't try to learn something new. అటువంటి పరిస్థితుల్లో ఏదో కొత్తది నేర్చుకోవాలనే ప్రయత్నం చేయడం. అండ్ యూ హ్యావ్ టు ఇన్వెస్ట్ సమ్ టైం. ఇఫ్ ఇట్ ఈస్ 15 minutes, ఓకే, అది 15 నిమిషాలా? ఈజ్ ఇట్ 30 minutes? అది 30 నిమిషాలా? కెన్ ఐ స్పెండ్ 45 minutes? నేను 45 నిమిషాలు పెట్టగలనా? కెన్ ఐ స్పెండ్ 1 hour టైం? నేను 1 గంట సేపు పెట్టగలనా? దట్ డిపెండ్స్ ఆన్ యువర్ టైం. అది మీకున్నటువంటి టైంని బేస్ చేసుకుని ఉంటుంది. బట్ యూ స్పెండ్ సమ్ టైం, రెగ్యులర్ బేస్డ్, ప్రతినిత్యం మీరు కొంత టైంని వెచ్చించాలి. అండ్ దిస్ ప్రాజెక్ట్ షుడ్ గో ఆన్ ఏ డైలీ బేస్డ్, అంటే ప్రతిరోజు జరగాలి ఈ ప్రక్రియ. వారంలో ఒకసారి కాదు, నాట్ వన్స్ ఇన్ ఏ వీక్, నాట్ వన్స్ ఇన్ ఏ వైల్, ఎప్పుడో ఒకసారి కాదు. ఇట్ మస్ట్ బి ఎ రెగ్యులర్ ప్రాసెస్. ఇది ప్రతినిత్యం జరగాల్సినటువంటి ప్రక్రియ. స్టడీనెస్ ఈజ్ ఇంపార్టెంట్. అంటే స్టడీగా వెళ్ళాలి, అంటే ఎవ్రీడే ఇట్ హ్యాస్ టు గో, ప్రతిరోజు వెళ్ళాలి ఈ ప్రక్రియ. యూ అలాట్ సమ్ టైమ్, యూ మస్ట్ హ్యావ్ ద టైమ్ డిసిప్లిన్ ఫర్ ఇట్. యూ హ్యావ్ టు గెట్ దట్ టైమ్, రైట్ డౌన్ దట్ టైమ్. ఓకే, యూ కెన్ బి ఫ్లెక్సిబుల్, నో ప్రాబ్లం. ఆన్ దట్ డే యువర్ టైమ్ యూ కుడెంట్ స్పెండ్, ఆ రోజు ఆ టైం మీరు గడపలేకపోతే, దెన్ యూ షిఫ్ట్ ద అనదర్ టైమ్ ఆన్ దట్ డే. అప్పుడు మీ టైంని ఆ రోజు మార్చుకోండి, పర్వాలేదు. బట్ యువర్ ఎఫర్ట్ ఈస్ ఇంపార్టెంట్, మీ ప్రయత్నం ఇంపార్టెంట్. నో వన్ కెన్ టీచ్ ఎనీవన్, ఎవరు ఎవరికి చెప్పలేరు. ఈవెన్ ఐ ఆర్ ఎనీ టీచర్, నేను కానీ, ఏ టీచర్ కానీ, ఆర్ ఎనీ బుక్, ఏ పుస్తకం కానీ, ఆర్ ఈవెన్ గాడ్, ఈవెన్ భగవంతుడు కూడా మనకి చెప్పలేడు. నోబడీ కెన్ టీచ్ అస్. ఓన్లీ మనం మాత్రమే మనకి చెప్పుకోగలం. ఓన్లీ వీ కెన్ టీచ్ టు అవర్ సెల్ఫ్, ఓన్లీ వీ కెన్ లెర్న్ బై అవర్ సెల్ఫ్. మనల్ని మనమే నేర్పించుకోగలుగుతాం. నేర్చుకోవాలనే ప్రక్రియ మనతోటే మొదలవుతుంది, మన వల్లే అవుతుంది. ఇట్స్ నాట్ పాసిబుల్ బై ఎనీ ఎక్స్టర్నల్ పర్సన్. బయట వ్యక్తుల వల్ల మీకు నేర్పించడం కుదరదు. మీరు మాత్రమే మీకు నేర్పించుకోగలుగుతారు. ఐ థింక్ యూ అండర్స్టాండ్, అర్థమై ఉంటుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇఫ్ యు ఆర్ రెడీ టు లెర్న్, గెటింగ్ రెడీ ఈజ్ ఇంపార్టెంట్. రెడీ అవ్వడం ఇంపార్టెంట్, యాక్సెప్టింగ్ ఈజ్ ఇంపార్టెంట్. దాన్ని యాక్సెప్ట్ చేయడం ఇంపార్టెంట్. అంటే నేను నేర్చుకోవాలి, యాక్సెప్టింగ్ ఈజ్ ఇంపార్టెంట్. యాక్సెప్టింగ్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ యాక్సెప్టింగ్? యూ కెన్ ఆస్క్ మీ, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ యాక్సెప్టింగ్? యాక్సెప్టెన్స్, హాఫ్ డన్. ఇఫ్ యూ ఆర్ యాక్సెప్టింగ్ ఇట్, ఇట్ ఈస్ హాఫ్ డన్, సగం చేసేసినట్లే. యాక్సెప్టెన్స్ ఈజ్ హాఫ్ డన్, విల్లింగ్నెస్ ఈజ్ హాఫ్ డన్, యూ స్ట్రాంగ్ విల్లింగ్నెస్ ఈజ్ హాఫ్ డన్. అంటే మనకి సంకల్పం, గట్టి సంకల్పం ఉంది, సగం పని అయిపోయినట్టే అక్కడ. అవర్ స్ట్రాంగ్ willingness is half done. Work is half done. So I think now if your willingness is the main root cause for your learning, and your steadiness is important. Already we discussed it. How much you enjoy it, how happily you are learning, that is very important. ఎంత సంతోషంగా నేర్చుకుంటున్నాం. వెన్ యు ఆర్ లెర్నింగ్, ఇఫ్ ద టైమ్ ఈజ్ గోయింగ్ స్లో, నేర్చుకునే ప్రక్రియలో కాలం నిదానంగా వెళ్తుంటే, ఇట్ ఇండికేట్స్ దట్ యు ఆర్ నాట్ ఎంజాయింగ్. అంటే మనం దాన్ని, ఆ ప్రక్రియని మనం సంతోషంగా గడపట్లేదని దాని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్, the time goes faster when you are sitting with a loving person and chatting with them. సమయం చాలా స్పీడ్గా వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనకి ఇష్టమైనటువంటి వ్యక్తులతోటి మనం ముచ్చట్లు చెప్పినాం, బికాజ్ యు ఆర్ వెరీ హ్యాపీ ఎట్ ద టైం. మీరు చాలా సంతోషంగా ఉన్నారు ఆ టైం. అండ్ టైమ్ గోస్ వెరీ స్లో
when you're asked to keep your hand on the hot pan, the pan is very hot. You're asked to keep your hand on the hot pan, time goes very slow. బాగా వేడివేడిగా కాలేటువంటి ఒక పెనం మీద మనం చెయ్యి పెడితే కాలం ముందుకు వెళ్ళదు తొందరగా, స్పీడ్గా అవ్వదు. ఒక 1 minute గోస్ లైక్ 1 year. ఒక నిమిషం ఓ సంవత్సరంలా గడుస్తుంది. బికాజ్ ఇట్ ఈస్ బాయిలింగ్, అవర్ హ్యాండ్ ఈజ్ బాయిలింగ్. మన చెయ్యి అక్కడ ఉడుకుతోంది కనుక వీఆర్ నాట్ హ్యాపీ, మనం సంతోషంగా లేము. ఇట్స్ ఎ గ్రేట్ పెయిన్, చాలా పెద్ద నొప్పి ఉంది మనకి. సో వెన్ ద పెయిన్ ఇంక్రీజెస్, మన పెయిన్ పెరిగినప్పుడు టైం గోస్ వెరీ స్లో, టైం బికమ్స్ వెరీ స్లో, టైం చాలా నిదానంగా వెళ్తుంది అప్పుడు. సో ద ప్రాసెస్ ఆఫ్ ఇంగ్లీష్ లర్నింగ్, వెన్ యూఆర్ సిట్టింగ్, ద సెషన్ షుడ్ గో ఫాస్టర్. యూ మస్ట్ ఫీల్ అన్ అవర్ లైక్ 5 minutes. ఒక గంట సేపు కూర్చొని నేర్చుకునేది 5 నిమిషాల్లాగా అయిపోవాలి. యూ మస్ట్ ఫీల్ 1 hour లైక్ 5 minutes. ఒక గంట 5 నిమిషాల్లాగా గడిచిపోవాలి. యూ మస్ట్ ఎంజాయ్ ఇట్ లైక్ ఎ మూవీ. ఒక సినిమాని ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నామో దీన్ని అంత బాగా ఎంజాయ్ చేయాలి. యూ మస్ట్ ఎంజాయ్ ఇట్ లైక్ హౌ యూ ఎంజాయ్ ఏ గులాబ్ జామ్. అంటే మనం గులాబ్ జామ్ తినేటప్పుడు దాన్ని ఎంత ఆస్వాదిస్తున్నామో ఈ నేర్చుకునేది కూడా అంతగా ఎంజాయ్ చేయాలి. దట్ ఈజ్ పాసిబుల్ ఓన్లీ వెన్ వీ యాక్సెప్ట్ టు లర్న్. అది ఎప్పుడు కుదురుతుందంటే అది నేను అంగీకరించినప్పుడు మాత్రం, నేను నేర్చుకోవాలనేది అంగీకరించినప్పుడు మాత్రమే ఇది కుదురుతుంది. నా అంగీకారంతో జరిగినప్పుడు, వెన్ ఐఎమ్ డూయింగ్ విత్ మై విల్లింగ్నెస్, వెన్ ఐఎమ్ డూయింగ్ విత్ మై విల్లింగ్నెస్, దట్ ఈస్ పాసిబుల్. నేను నా విల్లింగ్నెస్ లేకపోతే ఐ కాంట్ ఎంజాయ్ ఇట్. నేను ఇంకొకరి కోసం బలవంతంగా పనిచేస్తే నేను అందులో నాకు సంతోషం దొరకదు. అట్ దట్ టైమ్ లెర్నింగ్ బికమ్స్ వెరీ డిఫికల్ట్. అప్పుడు నేర్చుకోవడం చాలా కష్టం అయిపోతుంది. శ్రద్ధ ఈజ్ అన్ ఇంపార్టెంట్ థింగ్. ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ దట్ శ్రద్ధ, learning is very easy. You can learn it very easily. If you miss that Shraddha, learning becomes very difficult. Thank you.